రవి మధుల ప్రేమల మధ్య నేను అడ్డు రాకూడదు. మళ్ళీ వాళ్ళు ప్రేమలో ఓడిపోకూడదు. వాళ్ళ ప్రేమలో ఓడిపోకూడదు. కాంచనా, కాంచనా, ఓ ఎక్కడున్నావా? ఎంతసేపు నువ్వు వచ్చి? మధుకు పెళ్లి విషయం చెప్పగానే ఎంత ఆనందపడిపోయింది అనుకుంటున్నావు? చందమామ దొరికిన పసిపిల్ల తెగలరు చేసేసింది అనుకో. జీవితంలో జరగంది జరిగినప్పుడు, ఊహించినది ఎదురైనప్పుడు, పోగొట్టుకున్నది దొరికినప్పుడు మనిషి ఎంత ఆనందంగా ఫీల్ అవుతాడో ఇవాళ మధు మొహంలో చూశాను. ఇక నిన్నైతే తెగ మెచ్చేసుకుందనుకో. భర్తని లవర్ దగ్గరికి పంపించే మనసున్న ఆవిడ దేవత కంటే గొప్పదంట. ఆడది ప్రాణాలైనా కన్నబిడ్డనైనా వదులుకుంటుంది గాని మెడలో తాళిని మాత్రం వదులుకోలేదు. అలాంటిది కాంచన ఈ పని చేసిందంటే షీఈ్ రియలీ రియలీ గ్రేట్ అంటూ నీ గురించి ఎన్ని మాటలో చెప్పలేం. కాంచన, నా ఆనందానికి ఒక కప్ బ్రూ కాఫీ కొట్టు. అవును, అంతా నా గురించే చెప్తున్నాను, నువ్వు రాజేంద్ర గురించి ఏం చెప్పలేదే? ఏముంది చెప్పడానికి? మధులాగే రాజేంద్ర కూడా ఎంతో సంతోషించాడు, మిమ్మల్ని మెచ్చుకున్నాడు. ఇలా జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదట. అనుకోనిది జరగడమే జీవితం అని పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. భార్యను అర్థం చేసుకున్న భర్త కనిపించే దేవుడని మిమ్మల్ని తెగ పొగిడేశాడు. కాంచన, నువ్వు రవి సుఖంగా ఉండాలని, మీ సంసారం ఆనందంగా సాగాలని ఆ భగవంతుని కోరుకుంటాను. అన్నట్టు కాంచన, నేను ఈరోజు ఆఫీస్ పని మీద సింగపూర్ వెళ్తున్నాను. ఈ రోజు మిస్ అవ్వకుండా రెస్టారెంట్ కి రావాలి. ఓకే? నువ్వు చెప్పిన తర్వాత తప్పుతుందా? మరి తప్పకుండా వస్తా. ఓకే ఓకే. హలో. కాంచన, 10ంటికి రాజేంద్రన్ కలుస్తాను, నా గుర్తుందా? బయలుదేరుతున్నాను. ఈ లోపల మీ ఫోన్ వచ్చింది. నేను ఆఫీస్ కార్ పంపిస్తున్నాను, అందులో వెళ్ళు. కారు వద్దు, నేనే వెళ్తాను. లేదు, బయలుదేరిపోయింది, అందులోనే వెళ్ళు. సరేనా? బాయ్. ఓ కొబ్బరి బొండ కొట్టు. టైం ఏంటండి బాబు? ఏ టైం? టీవీ టైమా, రేడియో టైమా? వాచ్ టైం 10 అయింది. 10 లేదు, 10 అయింది. ఈ అడ్డమైన వాళ్ళకి టైం ఒకటి చెప్పాలి. అరే కాంచన, ఇక్కడుందేమిటి? మనకి పెళ్లిలో తగిలేడు. బాబు బాబు, ఇదిగో నాగార్జున గారు ఇల్లు ఎక్కడా? అయ్యో, జూబ్లీ హిల్స్ అయ్యా. జూబ్లీ హిల్సా? ఇప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్ళామనుకో, ఆయన ఇంట్లోకి మాట్లాడచ్చా? ఆయనతోటి గూర్ఖా పట్టుకుంటాడు. నేను అడుగుతున్నా కదా. పోనీ గోడ దూకి వెళ్ళామయ్యా, మాట్లాడా? కాళ్ళు ఇరుగుతాయి. ఇదిగో ఇప్పుడు పొద్దున్నే బయటకు వస్తుంటాడు కదా, వస్తుంటారు. కారుకి అడ్డంగా పడిపోయామనుకో, మాట్లాడా? బ్రేక్ వేయకపోతే చచ్చి ఊరుకుంటా. ఎందుకయ్యా వాళ్ళతో నీకు పని? చెప్తాను, పని ఉంది. పోనీ వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, ఉన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు నేను క్లాస్మేట్లు అంటానయ్యా, మాట్లాడా? అసలు వాళ్ళతో నీకు పనేమిటయ్యా? సినిమా ఏమైనా తీస్తున్నావా? మరేమిటి? సీక్రెట్. ఇక్కడే ఉండాలి. ఏమైపోయింది? ఎటు వెళ్ళిందబ్బా? కాంచనా, కాఫీ తీసుకొస్తున్నానండి. చెల్లెమ్మా, వేడివేడిగా ఒక కప్పు కాఫీ ఇచ్చి నా చేతి తాగించుకుని పుణ్యం కట్టుకోమ్మా. ముద్దుల ప్రియుడు, అల్లరి ప్రియుడు, బొంబాయి ప్రియుడు సినిమాలు తీశారు గాని కాఫీ ప్రియుడు అని ఎవరు సినిమా తీయలేదమ్మా. ఎవరైనా కాఫీ మీద సినిమా తీస్తే బాగుంటుందమ్మా. అది ఎయిర్కార్డ్ లొకేషన్ అయితే బాగుంటుంది. అక్కడ కాఫీ గింజలు దొరుకుతాయి. కాఫీ గింజల రాగంతో ఆ సాంగ్ ఎవరైనా తీస్తే చాలా బాగుంటుందమ్మా. అవును, ఉడా పార్క్ వెళ్ళొచ్చావా? రాజేంద్రన్ కలిసావా? కలిశాను. సరిగ్గా 10 గంటలకు వచ్చాడు. 11 గంటల వరకు అక్కడే కూర్చున్నాం. 11 గంటల వరకు అక్కడే ఉందా? 10 గంటలు ఉడా పార్క్ దగ్గర చూశాను. ఈలోగా తొర్రేడు తొండంగాడు వచ్చాడు. వాడొచ్చి డిస్టర్బ్ చేశాడు. ఆ తర్వాత చూస్తే లేదు. మరి గంట సేపు ఉన్నానంటుందేమిటి? ఏమై ఉంటుంది? అక్కడే ఐస్ క్రీమ్ తింటూ
కబుర్లు చెప్పుకున్నాం. అక్కడంటే ఎక్కడ? అదే ఉడా బార్ కొత్తగా ఓపెన్ చేశారు కదా, అక్కడ ఇనాగ్రేషన్ స్టోన్ మీద కూర్చున్నాయి. ఇనాగరేషన్ స్టోనా? ఆ గట్టు మీద నేను కూర్చున్నానే, వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారంటుంది. ఏమిటి ప్రక్రియ? అది సరే, నా సంగతి అడిగారు, మధు కబుర్లేంటి? ఏముంది, నిన్ను పొగట్టమే సరిపోయింది. కాంచన ఇంత మంచిది అంత మంచిది అన్నట్టు రేపు మధు బర్త్డే, మన నలుగురు రెస్టారెంట్ లో కలుద్దాం చెప్పమంది. మన నలుగురువా? నేను, మధు, నువ్వు, రాజేంద్ర. రాజేంద్ర మాత్రం తప్పకుండా తీసురా. అలాగే. ఏంట్రా కాఫీ వదిలేసావు, బాలేదా? కాఫీ బాగుంది, కాఫీ కప్పు బాగుంది, నాకే ఏమీ అర్థం కావటం లేదు. ఒకటే టెన్షన్. ప్రక్రియ బయటకెళ్తే ఆ తిర్రేడు తొండంగాడు పట్టుకుంటాడు, చిరంజీవి ఇల్లెక్కడ, నాగార్జున ఇల్లెక్కడని చంపుతాడు. ఇక్కడ చూస్తే వీడేం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ప్రక్రియ. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, కూర్చోండి. కాంచన, షీ ఇస్ మధులత. యు ఆర్ కాంచన, రైట్? గులాబీని మల్లె పువ్వును ఎవరు పరిచయాలు చేయక్కర్లేదు. అబ్బా, మీరిద్దరు గులాబీ మళ్ళీ అయితే నేనేమిటో క్యాలీఫ్లవర్. మీ నవ్వు చాలా బాగుంది. అవును, రాజేంద్ర గారు రాలేదు? ఆఫీస్ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చేస్తానన్నారు. కొన్ని రాజేంద్ర వచ్చే లోపల ఆర్డర్ ఇచ్చేద్దామా? మీరు చాలా అందంగా ఉన్నారు. మిమ్మల్ని చూశాక కాదని డిసైడ్ చేసుకున్నా. అవును, మీరిద్దరు అందగత్తులు, మరి నేనేమిటో? వయసులో ఉన్న ఆడపిల్లకు కోతి కూడా అందంగా ఉంటుంది. నిన్ను కోతిలాగా ఉన్నావు. అయ్యో, ఆర్డర్ వచ్చేసింది, రాజేంద్ర ఇంకా రాలేదు. పాపం కాంచన ఫీల్ అవుతోంది. రవి, నువ్వు ఫోన్ చేసిరా. చేసేస్తా. మీరెందుకు? నేను వెళ్ళి ఫోన్ చేసి వస్తాను. భగవంతుడా, రాజేంద్ర నన్ను కాదని విషయం నాకు తెలియకూడదు. దొరికాడా? దొరకడం తప్పించుకోవడం అన్నీ అయిపోయాయి. ఈ మొగాళ్ళు ఎప్పుడు ఇంతే. ఏమైంది కాంచన? అర్జెంట్ పనుందట, బెంగళూరుకు వెళ్ళాలట. నిజంగానా? అంటే కాంచన అబద్ధం చెప్తోందనా? ఈ మగాళ్ళకు మూతి మీద మీసాలున్నట్టే నోట్లో అబద్ధాలుంటాయి. ఆహా, ఏం స్టేట్మెంట్? హలో రవి, ఇంకో నెల రోజుల్లో నీకు కాంచనకి విడాకులు మంజూరు కావచ్చు. అలాగే బాబాయ్, ఉంటా. కాంచనా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం. నిన్న తీసుకెళ్లిన బాక్స్ లో ఏమీ తినలేదు. ఈ రోజు మీకు ఇష్టమైనవన్నీ చేసి బాక్స్ లో సర్దాను, మిగలకుండా తినాలి. అలాగే, అవసరమైతే బాక్స్ కూడా తినేస్తాను. శ్రీమతి గారు, వెళ్ళొస్తాను. ఒకరికి ఒకరు అన్నీ అయ్యుంటూ ఎవరికి వారై ఉన్నామనుకుంటూ తెలియకుండా ముడిపడిపోతూ శ్రీమతి వెళ్ళొస్తా అంటూ అతని వీడుకోలట. క్షేమంగా వెళ్ళి రండి అంటూ ఆమె సాగనంపుట. ఇంత కదా ఈ జంట కథ, ఇంత కదా ఈ జంట కథ. చూడు కాంచన, మనిషికి మంచి తోడు ఒకటి పుస్తకం, రెండోది సంగీతం. ఇదిగో 2-in-1 క్యాసెట్ ప్లేయర్, ఇవిగో క్యాసెట్. 3,000 పెట్టి ఇప్పుడు నాకెందుకండి? 3,000 అంత డబ్బే? చెప్తాన్రా. నేను పుట్టిందే నొక్కేయడానికి, మధ్యలో ఆపితే తొక్కేస్తా. నువ్వు పేడుస్తుంటే నచ్చినవే పిల్ల నాకు, నీ కన్నీళ్ళలో ఉన్నదేదో మందు మాకు.
నీకమ్మ లేదు నాన్న.